రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ షమ్రన్ హెట్మేర్ తాజాగా అదరగొడుతున్నాడు. యుఎస్ఏ వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. అసలు ఐపీఎల్ లో ఏమైంది ఈ ఆట అనేంతలా సిక్సర్లతో జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తున్నాడు. ఇక ఎమ్మెల్సీ లీగ్ లో సియాటిల్ ఆర్కాస్ తరపున ఆడుతున్న షమ్రన్ హెట్మేర్ మొదటి 5 మ్యాచ్ల్లో తన మోస్తరుగా పరుగులు చేశాడు. తన పూర్ ఫామ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు అనుకున్నారు అందరూ. అయితే తర్వాత 3 మ్యాచ్ల్లో రెచ్చిపోయి ఆడాడు. ఏకంగా 230కి పైగా పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తున్నాడు. ఇక ఈ 3 మ్యాచ్ల్లో 22 సిక్స్లు బాధేశాడు. ఇప్పుడు ఇదే జట్టు ప్లే ఆఫ్ రేస్ లో కూడా నిలిచింది. ఇదిలా ఉండగా మొదటి 5 మ్యాచ్లకు క్లాసెన్ కెప్టెన్ గా ఉండగా అందులో ఒక్కటి కూడా గెలవలేదు. దీంతో ఈ టోర్నీ మధ్యలోనే కెప్టెన్సీని వదిలేశాడు. ఇప్పుడు మరో స్టార్ సికిందర్ రాజా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక కెప్టెన్ మారిన తర్వాత జరిగిన 3 మ్యాచ్ల్లో ఈ జట్టు విజయం సాధించింది. ఇక ఈ జట్టులో కొంతమంది ప్లేయర్లు ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నా నేను ఉన్నా అంటూ షమ్రన్ హెట్మేర్ మ్యాచ్లను ఫినిష్ చేస్తున్నాడు. అందరూ అవాక్కయ్యేలా సిక్స్లు కొడుతూ జట్టును విజయ తీరాలకు చేరుస్తున్నాడు. కాగా ఇది చూసిన ఐపీఎల్ ఫ్యాన్స్ ఈ ఆట అప్పుడే ఏమైంది అని కామెంట్స్ చేస్తున్నారు.